సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు గుస్సా మీదున్నారా? పార్టీలో ప్రభుత్వంలో యాక్టివ్గా లేని లీడర్లకు క్లాస్ తీసుకుంటున్నారా? ఇప్పటికే ఓ మంత్రికి క్లాస్ పీకిన సీఎం చంద్రబాబు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారా? ఇక మీదట తేడా వస్తే అంతే సంగతులని తేల్చి చెప్పారా? ఇంతకీ చంద్రబాబు చేతిలో చివాట్లు తిన్న నేతలెవరు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది కావస్తుంది. అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదులోనూ అధికార పార్టీకి కొత్త రికార్డు సృష్టించింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదులో మాత్రం కొందరు నేతలు పూర్తిగా వెనకపడ్డారు. అటు ప్రభుత్వంలోనూ యాక్టివ్గా కనిపించడం లేదు. దాంతో వారికి సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. అప్పట్లో మంత్రి వాసంశెట్టి సుభాష్కు చంద్రబాబు క్లాస్ తీసుకున్న ఆడియో నెట్టింట సంచలనం రేపింది. ఆ ఘటన మరవక ముందే సీఎం మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయినట్టు తెలుస్తుంది. మార్కాపురంలో పార్టీ కార్యక్రమాలలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించినట్టు సమాచారం. అటు పార్టీ సభ్యత్వ నమోదులోనూ వెనకబడ్డారని క్లాస్ స్పీకరట. ఇప్పటి వరకు లోకల్గా జిల్లా అధికారులు 8 సమావేశాలు నిర్వహిస్తే కేవలం 3 సార్లు హాజరు కావడం ఏంటని ప్రశ్నించారట. పార్టీ అధికారంలో ఉండగా ఇదేం ధోరణి అంటూ మండిపడ్డట్టు తెలుస్తుంది. అంతేకాదు తన పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఒకసారి గెలుస్తాను మరోసారి ఓడిపోతాను అనేది కాదు, శాశ్వతంగా గెలిచేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారట. అటు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా వాటిని ప్రజలకు ఎందుకు వివరించడం లేదంటూ ఎమ్మెల్యేలను నిలదీసినట్టు తెలిసింది. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మనమే ప్రజలకు చెప్పుకోకపోతే ఎలా అంటూ ఎమ్మెల్యేలను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పైన సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. విజయవాడలో ఎక్సైజ్ ఆఫీస్ కార్యాలయంపై దాడి కేసులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారట. తాజాగా ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలంటూ ఎమ్మెల్యే చెదలవాడ హంగామా చేశారు. ఎక్సైజ్ కమిషనర్ వచ్చే వరకు 3 గంటల పాటు ఆయన ఛాంబర్లోనే బైఠాయించారు. ఆ తర్వాత కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. గత ప్రభుత్వంలో నియమించిన 10 మంది కాంట్రాక్టర్ ఉద్యోగులను ఎలా కంటిన్యూ చేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయం తెలిసాక ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సర్ది చెప్పినా వినిపించుకోలేదట. వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ నిరసనకు దిగడం హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయినట్టు తెలిసింది. ఆ వెంటనే ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీ వర్గాలను ఆదేశించినట్టు సమాచారం. అయితే సీఎం చంద్రబాబు చెదలవాడపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని కేడర్ మొత్తం టెన్షన్ పడుతుంది. అంతకుముందు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యత్వాల నమోదులో రామచంద్రాపురం నియోజకవర్గంలో పూర్తిగా అట్టడుగున ఉండడంతో సీఎం చంద్రబాబు మంత్రికి నేరుగా ఫోన్ చేశారు. మంత్రి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అనుభవం లేకపోయినా తొలిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చానని, అంతేకాకుండా మంత్రి పదవి ఇచ్చాననే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటివరకు కేవలం 29% మాత్రమే పార్టీ సభ్యత్వ నమోదు చేయడంతో పాటు 9,000 మంది పట్టభద్రుల ఓట్ల నమోదుకు లక్ష్యంగా పెడితే కేవలం 2,300 ఓట్లు మాత్రమే చేయడంతో సీఎం చంద్రబాబు నుంచి మంత్రి సుభాష్కు చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు కేవలం పార్టీ కార్యక్రమాలలో వెనుకబడి ఉండడమే కాకుండా మంత్రి సుభాష్పై వివాదాలు, ఆరోపణలు ఉండడం కూడా వార్నింగ్ ఇవ్వడానికి కారణంగా తెలుస్తుంది. అయితే కొంతకాలంగా మంత్రి సుభాష్ తన జిల్లాను వదిలి కాకినాడలో ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొంటున్న విషయమై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు సైతం వెళ్లినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జనసేన అధినేత కూడా పార్టీ లైన్ దాటిన లీడర్లకు చుక్కలు చూపిస్తున్నారు. మహిళా దినోత్సవం రోజునే కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులపై జనసేన ప్రతిపాడు ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు దాడి చేశారు. వైద్యులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు.
ఈ ఘటన నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంటనే అతనిపై అధికారులు చర్యలు తీసుకోవచ్చని పవన్ ఆదేశించారు. మరోపక్క పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబుని విచారణ జరపమని ఆదేశించారు. తుమ్మలబాబు ఆసుపత్రికి వెళ్లిన వైద్యులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు వేములపాటి అజయ్ తుమ్మలబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా తప్పు చేస్తే వదిలేది లేదు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఇంత వేగంగా నిర్ణయం తీసుకున్నారని జన సైనికులు చెబుతున్నారు. మరో 4 రోజుల్లో జనసేన ఆవిర్భావ సభ జరగనున్న సందర్భంలో ఓ నాయకుడిని సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అధికారులు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదని, ఎవరికి రిపీట్ అవ్వకూడదని మేము కోరుకుంటూ, దయచేసి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎస్పెషలీ దీస్ థింగ్స్ ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదని నేను అందరినీ కోరుకుంటూ, మాకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళు కూడా మీరు మాకు వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చి ఆ క్లిప్పింగ్స్ అయ్యి తీసుకుని హెల్ప్ చేశారు. దాన్ని బట్టి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ అవర్ ఆనరబుల్ కలెక్టర్ గారు ఫర్ టేకింగ్ ఇమీడియట్ యాక్షన్ అండ్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. మొత్తంగా సీఎం చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ పార్టీలో ఎవరైనా నేతలు క్రమశిక్షణను ఎవరైనా ఉల్లంఘిస్తే వెంటనే యాక్షన్లోకి దిగుతున్నారు. ఈ విషయంలో తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతో పార్టీ నేతలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ వైపు నుంచి ఆపదలు చుట్టుముడతాయో అని టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా త్వరలోనే మరికొందరు నేతలపైన సీఎం చంద్రబాబు ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది.